ఇజం అంటే మనిషి మతిలో నుండి వచ్చింది మతం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మతం అనేది మనిషిని దేవుడి కోసం పరిగెత్తమంటుంది. కానీ క్రైస్తవం ఏంటంటే దేవుడే మనిషి కోసం దిగి వచ్చినాడు. దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చినాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చును అనే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. చూచువారు గుడ్డివారు కావాలి, చూడని వారు చూచెదరు అనే నియమం కొరకు నేను వచ్చాను. పాపుల కొరకే పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అయితే మేము గుడ్డివారం అంటే, మీరు గుడ్డివారైతే మీకు జ్ఞానం కలిగి ఉంటుంది. మేము గుడ్డివారమా అని అంటున్నారు కాబట్టి మీరు ఆత్మీయంగా గుడ్డివారు. ప్రియమైన సహోదరులారా, మతం అనేది కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఈదికొక పెద్దమ్మ, రకరకాలుగా లోకంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్నవి. మతం అనేది మనిషి దేవుని కోసం పరిగెత్తడానికి వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలకి 40 రోజులు నిష్టగా ఉండి, పథ్యం ఉండి, మాంసం తినకుండా, మందు తాగకుండా అలా చేస్తే దేవుడు దొరుకుతాడు అనుకుంటున్నారు. దాన్ని ఏమంటారంటే మతము. క్రైస్తవం అనేది దేవుడే మనిషి కోసం దిగి వచ్చినాడు, మనిషిని వెతుకుతూ వచ్చినాడు. మతం ఏమంటదంటే నువ్వు వెళ్ళి ఎత్తుకు అంటది. క్రైస్తవం ఏమంటదంటే కుమారుడా, నీ కోసం నేను వెతుకుతున్నాను, నిన్నే నేను వెతుకుతున్నాను. ప్రియమైన సహోదరులారా, మనం వెతుకుతే, మనం ఏర్పరచుకుంటే దేవుడు మనకు దొరకడు మన సొంత మార్గంలో. కానీ ఆయన మార్గంలో మనం ఆయన గురించి ఆలోచన చేస్తే ఆయన మనకు దొరుకుతాడు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఇంకా వేరే రూట్ లేదు, వేరే మార్గం లేదు. దీనికి అన్నీ ఒక్కటే, అంతా ఒక్కటే, అన్ని మతాలు ఒక్కటే అంటారు. కడపకు పోవాలంటే మైదుకూరు దోవన పోవచ్చు, కాజీపేట దోవన పోవచ్చు, సిద్ధవటం దోవన పోవచ్చు, కమలాపురం దోవన పోవచ్చు, పులివెందుల ఆ రూట్లో నుంచి రావచ్చు కడపకి. అటువైపు ఎన్నో దారులు ఉంటాయి. అది లోకం. కానీ పరలోకానికి ఎన్నో దారులు లేవు. నేనే మార్గం అన్నాడు. ఒకే ఒక్క దారి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మతం ఏమంటుందంటే నియమాలు పాటించు, భయముతో జీవించు అంటది. క్రైస్తవం ఏమంటుందంటే ఇది మతము కాదు, ఇది సంబంధం. క్రైస్తవ్యం మతమా అంటే మతము కాదు, కానీ సంబంధం, ప్రభువుతో సహవాసం.
ఆయనతో అనుబంధం. భయముతో కాదు మనం ఏదైనా చేయాల్సింది. భయము అంటే ఇప్పుడు ఒక భర్త తన భార్యని శాడిస్ట్ లాగా భయపెడతాడు. నేను డ్యూటీకి పోయి వస్తానే, నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా పరిగెత్తుకుంటా బండి దగ్గరికి రావాలా, కారు దగ్గరికి రావాలి. నేను ముందుగానే ఫోన్ చేస్తా, 10 నిమిషాలు నువ్వు వచ్చి గేట్ దగ్గర ఉండాలి. నువ్వు గేట్ తీయాలా, కారులో ఉండేటన్నీ తీసుకోవాలా, ఇంట్లోకి ఎత్తుకుని పోవాలా, నా బూట్లు ఇప్పాలా, నాకు మంచి చల్లనీళ్ళు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈశ్వరమ్మ ఇవ్వకపోతే ఏంటంట, అలా చెప్పేవాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు, మా దగ్గరికి రండి. ఇవ్వకపోతే జుట్టు పట్టుకొని రోడ్డమ్మ తీసుకొని పోతాడు. ఇంకా ఆ తర్వాత ఆమె ఏమనుకుంటుంది, పనికిమాలోడు ఎందుకులే మానం పోతుందని భయంతో అతనికి పరిచర్య చేస్తుంటుంది. భయంతోనా ప్రేమతోనమ్మా? మతం అంటే అట్లుంటుంది. ఎట్లుంటుందమ్మా? మతం అనేది ఒక శాడిస్టు. క్రైస్తవం అనేది ప్రేమ, స్వేచ్ఛ. హల్లెలూయా. ఒక శాడిస్టు భర్త లాంటిది మతం అనేది. క్రైస్తవం అనేది ఒక ప్రేమగల క్రీస్తు, ప్రేమగల భర్త. క్రైస్తవం అనేది ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆమెకే వచ్చినా కూడా గేట్ దగ్గరికి, ఎందుకు వచ్చినావు నువ్వు పని చూసుకుని, నువ్వు చాలా ఇబ్బంది కష్టపడి ఉంటావు కదా, ఎందుకు ఉండు లోపలే, నేను వస్తాను కదా, నువ్వు రావడం ఎందుకు, నువ్వు నాకేమి చేయొద్దు, నువ్వు ప్రశాంతంగా జీవించు, నెమ్మదిగా నువ్వు ఉండు అంటారు. నువ్వు నాకేం చేయొద్దు అంటే, తనకేం చేయకపోయినా, భర్తకి ఏ పరిచయం చేయకపోయినా ఆమెను ఎప్పుడే కానీ ఆమెను పీడించడు, హింసించడు. అలాగే నాకు అన్నం పెట్టదో ఏం చేయదో అట్లా ఇట్లా అని వాళ్ళ అత్తమామలకి, వాళ్ళ బామర్దులకి, వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ మేనత్తలకి, వాళ్ళ వదినమ్మలకి చెప్పడు. ఎందుకంటే ప్రేమ. నా భార్య గురించి నేను ఎందుకు చెప్పుకుంటాను, ఆయన చెప్పడం వల్ల అది మంచిది కాదు. యేసు ప్రభు మన గురించి పక్క వాళ్ళకి చెప్తాడమ్మా, ప్రేమ అనేకమైన పాపాలని కప్పుతుంది. ప్రియమైన సహోదరులరా, నేను అందుకే యేసు ప్రభువుని ఎక్కువగా ఆయన హత్తుకొని ఉండేది. యేసు ప్రభువుకి మనం కుమారులం, పిల్లలం, అంతేగాని ఆయన దాసులము కాదు. క్రైస్తవం అనేది సంబంధం, ప్రేమ. మతం అనేది నియమాలు పాటించాలి, భయముతో, వణుకుతో, భయం గడగడ వణుకుతారు. కొంతమంది అంటారు, లోకం అంటుంది, తండ్రి వస్తాడంటే పిల్లలు గడగడగడ వనకాలంట. మతం అంటే అట్లా ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ రావాలంటే, ఇంటికి పరిగెత్తుకుంటూ రావాలి. మా నాన్న వస్తున్నాడని వాళ్ళకి పదురు ఉట్టి
పరిగెత్తుకుంటూ రావాలంట. అది కాదు, భయముతో కాదు. రోమపత్రికలో అన్నాడు, ఆగ్రహ భయమును బట్టిగాక మనస్సాక్షితో లోబడుట శ్రేష్టమైనది, మంచిది అన్నాడు. దేవుని స్తోత్రం. మీరు భయముతో ప్రభువును సేవిస్తున్నారా, లేక మీ మనస్ఫూర్తిగా ప్రభువుని సేవిస్తున్నారా? మనస్ఫూర్తిగా. ప్రియమైన సహోదరులారా, మతం అనేది నువ్వు ఇది చేస్తే కానీ నీకు దేవుడు దొరకడు, నువ్వు ఇది చేస్తే కానీ నీకు ఆశీర్వాదం రాదు అంటే ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు మతం ఏమో నువ్వు అది చేయి, ఇది చేయాలా, ఇది చేస్తే కానీ అంటుంది. గాని గీని జాంతానై, కానీ లార్డ్ హ్యాస్ డన్ ఇట్. ఏమంటమ్మా? చేస్తే ఏంది? ప్రభు ఆ కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ఇట్స్ కాంప్లిష్డ్, కర్ హోగయా, టెటలస్టాయ్. చేస్తే మనం ఏం చేస్తే మనకు రక్షణ వస్తుంది? 101 సలనీళ్ళ పొర్లుదండాలు పెడితే వస్తుందా పరలోకం? అవమా? తడిగుడ్డలతో కొంతమంది నీళ్ళ మునిగి తడిగుడ్డలతో పొర్లుదండాలు పొర్లుకుంటా పోతుంటారు. కొంతమంది మోకాల మీద, ఇక్కడికి రాండి మా, ఇక్కడికి రాండి మా, దగ్గరికి రండి, మీకు నా మాటలు వినపడుతున్నాయా? దేవుని స్తోత్ర. అందుకే నేను ఎప్పుడైనా ఒక మత పెద్దలాగున్నాను. నేను ఎక్కడికి పోయినా నన్ను ఎవరు పాస్టర్ అనుకోరు. నువ్వు టీచర్వా అంటారు. నేను టీచర్ కాదయ్యా, నేను పాస్టర్ని అంటాను. పాస్టర్ అంటే కొంతమందికి తెలియదు. పాస్టర్ అంటే కొంతమంది ఫారెస్టర్వా అంటారు. లేదు, చర్చి పాస్టర్ని, సేవకుడిని, యేసు ప్రభు సేవకుడిని అంట. ఓ అట్లానా, సరేలే అంటారు. ప్రియమైన సహోదరులారా, నేను మీకు ఒక మత పెద్దలాగా నేను మీకు ఎప్పుడు కనబడను. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మందిరానికి ఎక్కడ వాక్యాలు లేవు. ఏమనుకుంటారు? ఏంది బా ఈ మందిరం, ఇదేం మందిరం, ఇది మందిరమా లేకపోతే ఫంక్షన్ హాలా? మందిరానికి వాక్యాలు ఉంటేనే కదా. ఇక్కడ ఏం వాక్యం ఉంటుంది అనుకుంటే కొత్తోళ్ళు పప్పులో కాలేసినట్టే కదమ్మా. ఎక్కడైనా ఏ మందిరంలో అయినా బైబిల్ అటెండెన్స్ ఉంటుందా? వారం బైబిల్ అటెండెన్స్. మీరు ఈ వారంలో బైబిల్ వినడం కానీ చదవడం కానీ ఆ అటెండెన్స్ ఎక్కడ తీసుకోరు. ఇక్కడ ఎట్లుంటుందంటే, ఇక్కడ మతం ఉండదు, ఇక్కడ రిలేషన్, సంబంధం, ప్రభువుతో సంబంధం ఉంటుంది. ఇక్కడ మతాన్ని బోధించరు, ప్రభువుతో సంబంధాన్ని, సహవాసాన్ని బోధిస్తారు. సహవాసాన్ని అంటే మనం ప్రభువును ఎలాగా సంతోషపెట్టాలి, ఆయనతో ఎలా జీవించాలి, ఆయన పోలికలోనికి మనం ఎలా మార్చబడాలి, ఇదే ఇక్కడ బోధించబడుతుంది. ప్రియమైన సహోదరులారా, మతానికి మనకు సంబంధం లేదు.
మతం ఏమంటుందంటే నువ్వు చేస్తే కానీ క్రీస్తు ఏమంటాడు? ఇట్స్ కంప్లీష్డ్, సమాప్తమైనది. లార్డ్ హ్యాస్ డన్ ఇట్. ప్రభు ఆ కార్యాన్ని సమాప్తం చేసి ఉన్నాడు. మళ్ళీ నువ్వేం చేసేది? నువ్వేం చేయాలా? పొర్లు దండాలు పెడతావా? 101 కొబ్బరికాయలు కొడతావా? గుండు గీక్కుంటావా? లేక మోకాళ్ళ మీద మందిరం చుట్టూ 40 రౌండ్లు ప్రదక్షిణం చేస్తావా? ఇవన్నీ చేస్తేనే మోకాళ్ళ చుట్టూ మందిరం చుట్టూ 40 రౌండ్లు తిరిగితే పాపాలు పోతాయమ్మా. పాపాలు పోయేదానికి ఏం చేయాలమ్మా సుప్రియమ్మ? ఉపవాసం ఉండాలమ్మా. మీరు పాపాలు ఒప్పుకున్నారమ్మా. మీరు ఒప్పుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని క్షమించినాడు అనే దానికి మీకేమైనా ఆనవాళ్ళు దొరికిందమ్మా? సాక్ష్యాలమ్మ వచ్చిందమ్మా? ప్రియమైన సహోదరులరా, ఆనవాళ్ళు దొరుకుతుంది. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు మా ఇంట్లో నిజం చెప్పాలంటే నేను కింద కూర్చోలే. సాక్ష్యాలమ్మ ఇప్పుడు వస్తుంది. నేను కింద కూర్చోలే, మంచం మీదనే సాగిల పడి కింద ఎందుకు కూర్చోలేదంటే మా వాళ్ళు ఏందిరా ఇట్ట కూర్చున్నావు, కింద కూర్చున్నావు, ఏం నీకు తిక్కన అంటారు. వాళ్ళకి తెలియదు కదా ప్రార్థన అంటే. కాబట్టి మంచం మీదనే రగ్గు కప్పుకొని అట్లే మోకాళ్ళ మీద మంచం మీద అట్లనే సాగిల పడినా. ప్రభువా నేను పాపినని ఏడుస్తుంటే కల్వరి శిలువలో ఆ గొల్గొతా కొండ మీద ఆ 2 దొంగల మధ్య ప్రభు ఆ కాళ్ళు పట్టుకొని నేను నా పాపాల విషయంలో పశ్చాత్తాపడినట్టుగా నాకు అప్పుడు దర్శనం చూశాను. అప్పుడు అదంతా చీకటిగా ఉంది. మధ్యాహ్నం 12 మొదలుకొని ఆ దేశమంతా చీకటి కమ్ముకున్నది. ప్రియమైన సహోదరులరా, అందుకే అప్పుడు నాకు హృదయంలో గొప్ప సమాధానం వచ్చింది. నిజంగా నేను చూడడానికి ఏమీ చేయనట్టు ఉంటాను, కానీ నేను నిజంగా చాలా పాపాత్ముణ్ణి. అంటే వాటి గురించి నా మీద నాకే సిగ్గు అనిపిస్తుంది. నా మీద నాకే. కానీ ప్రభు నన్ను క్షమించినాడు. ఇప్పుడు మనం రక్షణ పొందడానికి ప్రభువును సంపాదించుకోవడానికి మనం ఏదో నిష్టగా చేయాల్సింది ఏమీ లేదు. కొంతమంది గంగలో మునిగితే పాపాలు పోతాయని తీర్థయాత్రలు పోయి మునుగుతుంటారు. గోషిలో పాపం పెట్టుకొని నువ్వు గంగలో మునిగితే పాపం పోదు. నీ మనసు మారలక్క, నీ బుద్ధి మారలన్నా, నీ మనసు మారలన్నా, నీ బుద్ధి మారలక్క. బట్టలు ఆ కంపు నీళ్ళల్లో మునిగితే పాపాలు పోతాయా? పోవు. పాపం అనేది బాహ్య సంబంధమైంది కాదు. బట్టలు
మంచి లిక్విడు, రకరకాల సోపు ఇవన్నీ వేస్తే సర్పులు బాగా గమ్మగమ్మ అంటాయి. కానీ ఆత్మ హృదయం అనేది పాపం అనే పెంట వలన కంపు పట్టిపోయింది. హృదయానికి అంటుకున్న పాపం అనే పెంట పోవాలంటే లోక సంబంధమైన ఏ సోపులు, ఏ సర్పులు, ఏ లిక్విడ్లు, ఏ వాషింగ్ మిషన్లు పనికిరావు. 30 ఏళ్ళ కిందట సాకలలో ఇంత పెద్ద ఇత్తడి కంచు అండాకి మంట పెట్టి రగ్గులు రకరకాలన్నీ దాంట్లో వేసి ఉడకబెట్టేవాళ్ళు. బ్లీచింగ్ పౌడర్ వేసి బట్టలకి దిమ్మ తిరిగి తెల్లగా వచ్చేవి. దేవుని స్తోత్రం. కానీ హృదయానికి ఏం ఉడకబెట్టినా ఆ కలంకం అనేది, ఆ పెంట, పాపం అనే పెంట వాసన పోదు. దానికి విరుగుడు మందు ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన రక్తమే. పాపాలు పోయేదానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే ఆయన చేసిన దాన్ని నమ్మాలి. ఏం చేయాలమ్మా? నా కొరకు యేసు నిర్దోషిగా మరణం పొందినాడు, రక్తము చిందించినాడు. అప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోండాలా? ఎక్కడ కూర్చొని ఉంటే ఆ ప్రార్థన వినబడుతుందమ్మా? అంటే అప్పటికే నువ్వు 101 పొర్లుదండాలు పెట్టి మోకాల మీద ఉండి ఆ ప్రార్థన చేయాలనా? అవుమా? మతం అనేది ఏముంటుందంటే ఊరకనే పోతాయా పాపాలు? పోవమ్మా. ఊరకపోక ఏం లెక్కిస్తావా పాపాలు పోయేదానికి? ఎంత డబ్బులు ఇస్తే పాపాలు పోతాయి? ఎంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే ఆ వెల చెల్లించినాడు. మన విమోచన క్రయధనం వెల కట్టలేనిది. మతం అనేది నువ్వు అది చేయాలా, ఇది చేయాలా, అది చేస్తే కానీ, ఇది చేస్తే కానీ అంటుంది. అది చేస్తే కానీ. కొంతమంది తపస్సు చేస్తుంటారు జింక చర్మం మీద కూర్చొని. జింక చర్మం మీద కూర్చొని తపస్సు. ఎవరన్నా పోయి డిస్టర్బ్ చేశారని ఒరే భ్రష్టుడా అంటాడు. అంటే శాపాలు ఎలా వస్తాయి? శపించే వాళ్ళ మీదకి ఏమొస్తుందమ్మా? దీవించే వాళ్ళ మీదకి. అంటే నిన్ను ఏదో డిస్టర్బ్ చేశాడని అప్పుడే శపిస్తావా? అది మతం అనేది అలా ఉంటుంది. మతం అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం విశ్వాసము, కృప ద్వారానే మనకు రక్షణ. బూడిద బుధవారం వచ్చిందంటే లోకంలో వాళ్ళ మాదిరి అప్పటి నుండి గుడ్ ఫ్రైడే వరకు వీళ్ళు శిలోమాలలు వేస్తారు. సుప్రియమ్మ శిలోమాలలు వేస్తారు. ఏమ్మా రాత్రి కాయలు పోయినావు పందులు కాయ ఓమ్మ అంటే ఓ అనేట్టుంది. మెలుకొని ఉండాలి అనేట్టుంది. దేవుని స్తోత్రం. శిలోమాలలు వేస్తారు. సీజన్గా భక్తి చేస్తుంటారు. అదంతా మతమే. మళ్ళీ వాళ్ళ దగ్గర బైబిలే ఉంటుంది, క్రైస్తవ కీర్తనలే ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గర మతం ఉంది. అంటే వాళ్ళు క్రీస్తుని మతాచారంగా పాటిస్తున్నారు. మతాచారంగా పాటిస్తున్నారు. ప్రపంచంలో చాలా చోట్ల పేర్లు కూడా
ఫారిన్ వాళ్ళు చూశారు, అమెరికా దేవుడు అంటారు, కానీ అమెరికాలో ఉన్నంత పాపాలు మరెక్కడ ఉండవు. ఒక కుటుంబ వ్యవస్థ ఉండదు. మన దేశంలోనే కుటుంబ సాంప్రదాయం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏమంటే చదువుకొని ఫారిన్ వెళ్ళి అక్కడ గబ్బంతా తెచ్చి ఇక్కడ పెట్టినారు. లేడీస్ కూడా, అమ్మాయిలు కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని, ఫారిన్ కల్చర్ మన దేశంలో ఉంటున్నారు. కానీ యేసు ప్రభు అమెరికా దేవుడు అంటారు, కానీ ఆయన అలా కాదు. వాళ్ళకి నిజంగా రక్షణ తెలియదు, రక్షణ ఆనందం తెలియదు. వాళ్ళు కూడా మతం, మాకొక మతం ఉండాలా, మాకొక పండగలు ఉండాలా, మాకొక నియమాలు ఉండాలా, మాకొక ఆచారాలు ఉండాలా అని యేసు ప్రభువుని, బైబిల్ని, క్రిస్మస్ని, గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని ఒక మతంగా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న సంఘానికి మోషే గారు పాస్టర్గా ఉన్నాడు. అయితే వాళ్ళకి మాంసం లేదని, నీళ్లు లేవని సనిగినారు. సనిగిన వాళ్ళందరినీ సర్పాలు వచ్చి కాటేస్తే అందరూ నోట నురుగ్గక్కినారు, ప్రాణాలతో ఉన్నారు. మోసే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇలా పరిస్థితి ఎట్లనైనా ఏం లేదు, ఇత్తడి నిలువు కొయ్య అడ్డు కొయ్య మీద సర్పమును ఎత్తిపట్టు అన్నాడు. అప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి నిలువు కర్ర అడ్డకర్ర మీద వేలాడిన సర్పాన్ని నిదానించి చూస్తారో వాళ్ళందరూ బాగుపడతారు అని చెప్పాడు. అప్పుడు మోసే ఇత్తడి నిలువు కర్రకి అడ్డకర్ర తెచ్చి ఇత్తడి సర్పాన్ని ఏలాడదీసినాడు. అప్పుడు ఎవరైతే నిదానం చూసినా వాళ్ళందరూ బాగుపడ్డారు. అదే విషయాన్ని ప్రభు కూడా చెప్పాడు. అరణ్యంలో మోసే ఇత్తడి సర్పాన్ని ఏ విధంగా ఎత్తెనో మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడాలి. ఇంతవరకు బాగుంది. కానీ మతం అంటే ఇది మతంగా మారింది. అంటే ఆ రోజున ఇత్తడి సర్పాన్ని చూసి ప్రజలు బాగుపడినారని ఇంకా దాన్ని ఒక దేవతగా, దేవుడిగా భావించి ఇంకా దానికి పూజలు చేస్తుంటారు. హిజ్కియా కాలం వరకు అలాగే పూజలు చేస్తున్నారు. హిజ్కియా ఏం చేశాడంటే, మరి మూర్ఖులరా, దీన్ని మీరు దేవుడని భావించి గౌరవిస్తున్నారు. ఆ రోజు మోసే కాలంలో ఆ సమయానికి సరిపోయింది, కానీ మీరు దీన్ని దేవుడు అంటారా అని ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ నిలువు కర్ర అడ్డకర్ర ఇత్తడి సర్పాన్ని కాల్చి బూడిద చేసినాడు. బూడిద చేసి ఆ బూడిద కెద్రోను వాగులు కలిపినాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అంటే వాళ్ళు దాన్ని మతంగా భావిస్తున్నారు. మతంగా ఆ రోజు ఏదో జరిగిందని ఇంకా దాన్ని మతంగా భావిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కొబ్బరి నూనెని దండం పెట్టుకుంటారు. కొబ్బరి నూనెకి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. బైబిల్ కంటే, వాక్యం కంటే కూడా కొబ్బరి నూనెకే దండం పెట్టుకుంటారు. అది కూడా మతం. కొంతమంది కర్చీపులు, సేవకులు ప్రార్థన చేసి ఇచ్చినారు కర్చీపు అని, ఆ కర్చీపుని దండం పెట్టుకొని తండ్రి, కుమార, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ అంటారు. ఇట్ట
పెట్టుకుంటారు. చాలామంది మీరు ఎప్పుడైనా మందిరం ఇటు పోయేవాళ్ళు కానీ అటు వచ్చేవాళ్ళు కానీ మందిరం చూసి ఇటు అంటారు. నేను ఎప్పుడే కానీ ఇలాంటి మతభక్తి చేయలేదు. ఒక ఆయన శెట్టి నేను ఇద్దరం పెళ్ళికి పోయినాం పులివెందులకి. అప్పుడు నాకు పెళ్ళి కాలేదు. ఒక వాళ్ళ శెట్టి గారిది పెళ్ళి నాకు తెలుసు కాబట్టి నేను కూడా వెళ్ళాను. పెళ్ళి కొడుకు వాళ్ళ బంధువు నేను వెళ్ళాం. అమావాస్యాల గుడి దగ్గరికి పోయే అంతవరకు సిగరెట్ తాగినాడు. ఆ తర్వాత దగ్గరికి పోయిన తర్వాత సిగరెట్ కొంచెం ఉంటే దాన్ని నలిపి కాలితో అక్కడికి పోయి చిట్ట అంటున్నాడు. నేను ఏమనలేక మౌనంగా చూస్తుంటా. నేను ఏ దండం పెట్టుకోను, ఏది పట్టించుకోను. అంటే నాకు అవన్నీ ఇష్టం, నాకు అవన్నీ నచ్చవు. ఏదైనా కానీ ఒక రియాలిటీ ఉండాలి, యథార్థం ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. నటన నాకు నచ్చదు, వేషధారణ నచ్చదు. అంతవరకేమో సిగరెట్ తాగుతుంది, దగ్గరికి పోయినాక దాన్ని నలిపి కాలుతో చెప్పు కాలుతో అక్కడికి పోతానే ఫుల్ పూనకం వచ్చింది, భక్తి పూనకం. అంటే మతం అంటే అట్లుంటుంది. ప్రియమైన సహోదరులారా, మతం అనేది మనమే ఏదో చేయాలా, మనమే కట్టాలి, మనమే కొనసాగాలి అనుకుంటాం. చాలామంది యేసుని నమ్ముకుంటే చాలా నిష్టగా ఉండాలి, నా వల్ల కాదు అని అనుకుంటారు. అంటే నువ్వు ఏంది ఉంటావు. కానీ క్రైస్తవం అలా కాదు. మనల్ని మనం పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయనే మనకు సహాయం చేస్తాడు. మారుమూల గ్రామంలో పుట్టి కొండ ముచ్చోని నేనే 18 ఏళ్ళకు ప్రభుని నమ్ముకొని ఈ 30 సంవత్సరాలుగా ఎక్కడ ఏ పాపానికి నేను బానిసను కాకుండా సమాజంలో బంధువుల మధ్య కానీ ఎక్కడ తిరిగినా ఏం చేసినా సాక్ష్యాన్ని కాపాడుకున్నానంటే అది నా శక్తి కాదు, అది నా బలం కాదు, నా ప్రార్థన కాదు, నేనేదో పుణ్యాత్మునని కాదు. మరేమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై స్టెబిలిటీ? అంటే మై స్టెబిలిటీ ఇన్ ద క్రీస్తునందు నా యొక్క స్థిరత్వానికి రహస్యం ఏమిటి అంటే, లుక్ అట్ జీసస్. యేసు ప్రభు వైపు చూడటం. అయ్యా, నా వలన కాదు, నా అంతటా నేనేమీ చేయలేను, నువ్వు నాకు సహాయం చేయాలి, నన్ను బలపరచు, క్రీస్తునందు నేను సమస్తము చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి అమ్మా. నన్ను బలపరచు, క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. నాకెవరు సలహాలు ఇచ్చేవారు లేరు, నాకెవరు గాడ్ ఫాదర్ లేడు, గైడెన్స్ లేరు. అయినా కూడా నేను కొండముచ్చోని క్రీస్తులో ఇంత బాగా ఇన్ని సంవత్సరాలు వచ్చాను. ఎక్కడ నేను సాయితాను శోధనలో ఇరుక్కోలేదు. ప్రభు నా అమాయకత్వాన్ని ఎంతో కాపాడినాడు. అందులో నాదేం లేదు, కానీ నేను
ఆయన వైపు చూశాను. నేను కాదయ్యా, నువ్వే. ఇరుకు మార్గంలో ప్రవేశించండి. నాశనానికి వెళ్ళే మార్గం విశాలంగా ఉంటుంది. మీరు చెప్పండి అమ్మా, ఈ లోకంలో మీరు చెప్పండి అంటే అమ్మా, పలకమని కాదు, పలకడం అనడానికి చెప్పడానికి తేడా లేమ్మా. ఈ లోకంలో మరి పరలోకానికి వెళ్ళే మార్గం ప్రారంభంలో ఎలా ఉంటుంది, నరకానికి వెళ్ళే మార్గం ప్రారంభంలో ఎలా ఉంటుంది, అంతంలో ఎలా ఉంటుంది? సహోదరులారా చెప్పండి. ముందు పరలోకానికి వెళ్ళే మార్గం విరుకుగా ఉంటుంది. అంటే ఇరుకుగా అంటే ఎట్లా? ఇరుకు అంటే నేను చేయగలనా, నా చేత అవుతుందా, నేను ఉండగలనా, నేను దీన్ని నా అంతం వరకు కాపాడుకొనగలనా అంటే అంత ఇరుకుగా ఉంటుంది. నాకు ఒకసారి ఒక కళ వచ్చింది. ఒకసారి కాదు, చాలాసార్లు. మామూలుగా ఈ పొలాలకి ఇరుకు కంతలు పెడతారు. సుప్రియమ్మ, ఇరుకు కంత అంటే ఎట్లా ఉంటుందమ్మా? ఇరుకు కంత అంటే ఇరుకు కంత ఎందుకు పెడతారమ్మా పొలాలకి? ఒక్క మనిషి ఇట్లా పోలేడు, ఇట్లా నిలుక్కొని పోలేడు, ఇట్లా తిరుక్కొని పోవాల్సిందే. ఎందుకు అట్లా పెడతారంటే, ఏ బర్రెలు పొలంలోకి రాకుండా ఇరుకు కంతలు పెడతారు. అట్లా నేను చాలాసార్లు కలలో ఇరుకు కంతల గుండా దాటుకుని వెళ్ళినట్టు, పోయేటప్పుడేమో కష్టం, అట్లనే ఒదిగి ఇట్ట జరుక్కొని అట్లే కష్టంగానే ఆవులకు పోతాను. అక్కడ బర్రెలు కానీ ఆవులు కానీ దాటుకోలేవు. పరలోకానికి మార్గం మామూలుగా ఆ కలలో మొదట ఇరుకుగా కనపడింది. నా వెనకాల వచ్చి ఒక అతను అన్నాడు, అమ్మ ఇరుకుగా ఉంది, నేను రాలేనయ్యా అని వెనక్కిపోయినాడు. నేను సరే అని ముందుకు అడుగేసే కొద్దీ దారి విశాలపరచబడుతుంది. హల్లెలూయా. విశాలపరచబడుతుంది. అట్లా 10 అడుగులు వేసినాను. వెళ్ళే కొద్దీ ఇంకా మార్గం రమ్యంగా ఉంది, విశాలపరచబడుతుంది. అయితే దీనికి విరోధంగా నరక మార్గం, నాశనానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందంటే, చూడడానికే విశాలంగా ఉంటుంది. చివరిలో సైతాను కూర్చోంటాడు, రా 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 అంటాడు, రారా అంటాడు. పోయే కొద్దీ ఈ సైతాను మార్గాన్ని కఠినం చేస్తాడు. కష్టమైపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ దేవుని చిత్తం అనేది ప్రారంభంలో ఎలా ఉంటుందమ్మా? సులభంగా ఉంటుందమ్మా. సైతాను చిత్తం ఎలా ఉంటుంది ప్రారంభంలో? యోనాకి టికెట్ ఈజీగా దొరికిందా, కష్టంగా దొరికిందా? కానీ నడి సముద్రం పోయేసరికి
సైతాను ఇరికించుకున్నాడు. ప్రార్థనాపరుడు కాబట్టి మనోడు పాతాళ గర్భంలో నుండి నేను ప్రభువుకు కేక వేయగా మొరపెట్టగా ఆయన నా ప్రార్థన అంగీకరించినాడు. పాతాళ గర్భంలో నుండి మొరపెట్టినాడంట. తిమింగలం కడుపులో నుండి ప్రార్థన చేసినాడంటే యోన ఎంత ప్రార్థన పరుడో చూడండి. కొన్నిసార్లు పాతాళ గర్భపు అనుభవాలు మనకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ప్రభు వైపు చూడాలి, ప్రభువుకు మొరపెట్టాలి. పిలిచెని వారికెల్లా దరిలో నున్నవాడా, మనసారా పిలిచే స్వరములు వినిన విడుదలనిచ్చువాడా, యేసురాజా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నిద్ర చాలా తప్పట్లు కొట్టండి అమ్మా. చప్పట్లు కొట్టమని ఎవరినిమ్మా? నిద్ర వచ్చేవాళ్ళని చప్పట్లు కొట్టమంటే ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా కానీ దేవుని చిత్తం అనేది ప్రారంభంలో ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. కానీ ప్రభు వైపు చూసి వెళ్ళే కొలది రాను రాను మధురంగా, రమ్యముగా, గొప్ప సాక్ష్యముగా మారిపోతుంది. ఆమేన్. కానీ సైతాను చిత్తం ఎలా ఉంటుందంటే సులభంగా పోయినట్టు ఉంటుంది, విశాలంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడైనా మీరు గమనించి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. మనం కనుక దేవుని చిత్తంలో ఉంటే మనం ఎక్కడికైనా పోయినప్పుడు, ప్రయాణం కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కష్టంతో మనం పోయినాం అనుకోండి, వచ్చేటప్పుడు ఈజీగా ఇంటికి వస్తాం. పోయేటప్పుడు సులభంగా ఏ కష్టం లేకుండా మనం వచ్చేటప్పుడు అవస్థలు పడి ఇంటికి వస్తాం. ఎంతమందికి ఈ అనుభవాన్ని మీరు గుర్తించినారు? మొబ్బులో ఏం అర్థం కాలే. మీరు గుర్తించలేదమ్మా. అందుకే నేను చాలాసార్లు గుర్తించినాను, చాలాసార్లు. అందుకే ఏదైనా కానీ మొదట బహు త్వరితముగా వచ్చినది ఏది కూడా చివరికి ఆశీర్వాదం కాదు. సుజ్ఞానం అక్కడ చేర్చడానికి శ్రీ చైతన్యలో మేము ఆటో వేసుకొని పోతే అక్కడికి పోయి చూస్తే తిరణాల్లాగుంది, తిరణాల్లాగుంది. ఆ ఫోన్పే ఫీజు కట్టడానికి రెండున్నర గంట సేపు వాలంటీర్ నిలబెట్టినాం. 2.5 గంటల సేపు నిలబడి లైన్లో ఉండి ఫీజు కట్టాల్సిన పరిస్థితి చూశారా? ప్రియమైన సహోదరులారా, ప్రారంభంలో కష్టపడితే, ప్రారంభంలో ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కొంటే అంతము మహిమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది.
ఆమేన్. అది దేవుని చిత్తం. దేవుని ప్రారంభం ఇరుకుగా ఉంటుంది, సాతాను ప్రారంభం విశాలంగా ఉంటుంది. ఇరుకు ప్రారంభం మహిమగల అంతం, విశాలమైన ఆరంభం నాశనకరమైన అంతం. ఎందుకు అంత కష్టంగా ఉంది, ఎందుకు వెళ్ళిపోదాం పద అని అనుకోకూడదు. కష్టంగా ఉన్నప్పుడే ముందుకెళ్ళాలి, ముందుకే చూడాలి, ముందు వైపు చూడాలి. గోలియతును కొట్టడానికి దావీదుకు మార్గము విశాలంగా ఉందా లేక కఠినంగా ఇరుకుగా ఉందమ్మా? కఠినంగా అంటే ఎట్లా, మీరు ఉదాహరణ చెప్పండి అమ్మా. ఏ రకంగా కఠినంగా ఉంది అంటున్నారు? కఠినంగా ఉంది అంటున్నారు అంటే ఏ రకంగా, మీరు దేన్ని బట్టి కఠినంగా ఉంది అన్నారు? జీవన్ అమ్మా, పెద్దన్న ఒక సైతాన్లాగా తయారయ్యాడు, సైతాన్లాగా అడ్డుపడ్డాడు. ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? నీ దుర్బుద్ధి, దుష్ట హృదయం నాకు తెలుసు. గొర్రెలు కాచుకునేవాడు, కీర్తనలు పాడుకునేవానికి దుష్ట హృదయం ఉంటుందా? చెడు హృదయం ఉంటుందా? ఈ పెద్దన్న యుద్ధంలో పెద్ద వీరుడని ఆయన చేసే యుద్ధం చూడడానికి వచ్చాడా దావీదు? చెప్తే ఎట్నన్నా అతికినట్టు ఉండాల. 40 రోజులు కేకలేస్తుంటే దిక్కు లేదు, గోలియతుకు సమాధానం చెప్పే దిక్కు లేదు. మళ్ళా పెద్దన్న అంటాడు, నువ్వు యుద్ధం చూసేదానికి వచ్చినావు అంటాడు. పెద్ద యుద్ధం, మీరు చేసే యుద్ధం మేము చూస్తే కానీ మాకు ప్రోత్సాహం రాదు. అవుమా, వాళ్ళన్న చేసి యుద్ధం చూసి దావీదు తర్వాత యుద్ధం నేర్చుకుంటాడమ్మా. అందరేమంటున్నారు, నువ్వు బాలుడివి, వాడేమో విద్యాభ్యాసం చేసిన వాడు, నీకు చేత కాదు నాయనా, నీకు వద్దులే అంటున్నారు. లేదు, నేను పోతా, నేను చేస్తా. సింహం నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి కాపాడిన దేవుడు ఈ రోజున ఈ ఫిలిస్తీని బారి నుండి కూడా నన్ను విడిపిస్తాడు. ఈరోజు నేను వాని తలకాయ నరుకుతా. ప్రైజ్ ద లార్డ్. అంటే అనేకమైన ఆటుపోట్లు, ప్రతికూలాలు, ఎదురుగాలులు వీచినాయి. అయినా దావీదు వలస చేపలాగా ఎదురీత ఈదినాడు. రూతమ్మ బెత్లెహేము రావడానికి నయమమ్మ బైపాస్ రోడ్ వేసిందమ్మ. బైపాస్ రోడ్ వేయలే, ఇరుకు మార్గం ఏర్పరిచింది. రెడ్ కార్పెట్ వేయలే, మట్టి నేల పెట్టింది. మట్టి నేల, బురద నేల పెట్టింది. ప్రతికూలమైన మార్గంలోనే రూతమ్మ సంతోషంగా ముందుకే 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 వచ్చింది. అందుకే ఆమె అంతం అనేకులకు దీవెనకరంగా ఉంది, దేవునికి మహిమకరంగా ఉంది. మతం అనేది మనిషిని కష్టపెడుతుంది, పీడిస్తుంది, శరీరాన్ని హింస పెడుతుంది. నేను చెప్తుంటాను కదా, మీకు బాగలేకపోతే మీరేం ఉపవాసం ఉండొద్దు. మీకు ఆరోగ్యం బాగుండి ఉల్లాసంగా ఉంటే మీరు ఉపవాసం ఉండి ప్రభువును వేడుకొనండి. అంతేగాని
ఉపవాసం ఉంటేనే ఈ జబ్బు పోతుందంటే అది మతం. ఎవరన్నా నా పక్కన ఉండే వాళ్ళు చెప్తుంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అంటారు. నేను టైరో రుకో భయ అంటాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడం అంటే ఆ మనిషికి ఆరోగ్యం ఉంటే కదా. ఆరోగ్యం లేని వాడు ఉపవాసం ఏముంటాడు? ప్రభు కనికరాన్ని వేడుకొనైనా ప్రభు చేసిన దాన్ని గణపరచు. మన కోసం ప్రభు ఏం చేశాడో దాన్ని మనం గుర్తిస్తే, దాన్ని గణపరిస్తే మనకన్నీ దొరుకుతాయి. ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడో అన్నీ చేసి పెట్టినాడు. దేవుని స్తోత్రం. మా అన్న కొడుకు కుమారుడు ఒక అతను బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. అతను వాట్సాప్లో ఒక మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే నిజంగా చాలా రోజుల నుండి అదే పెట్టుకొని ఉన్నాడు. చాలా రోజుల నుండి నెవర్ టేక్ ఎనీథింగ్ కానీ ఎనీవన్ ఫర్ గ్రాంటెడ్ అంట. దీని అర్థం ఎంతమందికి తెలుసుమో? నెవర్ టేక్ ఎనీవన్ ఫర్ గ్రాంటెడ్. జీవన్ ఏలో కొట్టు, అందరూ పలకండి అమ్మా. నెవర్ టేక్ ఎనీవన్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నెవర్ టేక్ ఎనీథింగ్ అంటే మనమేమి పొందుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకెప్పుడో అవన్నీ పొందుపరచబడినాయి. గ్రాంటెడ్ అంటే అర్థమేమనిమ్మా? అన్నీ రెడీగా అంటే మనకు రెడీగా మన కోసం సిద్ధపరచబడినాయి. ఇప్పుడేదో మనం దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నెవర్ టేక్ ఎనీవన్ ఫర్ గ్రాంటెడ్. ఉద్యోగం అని తిరుగుతుంటే గ్రాంటెడ్ అంటే నీకు ఉద్యోగం నువ్వు ఇచ్చిన దానికోసం మళ్ళా వెతుకులాడడం ఏంది? వెతుకులాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడో నీకు గ్రాంటెడ్ అయిపోయింది. నీ పేరు మీద అది రాయబడిపోయింది. నీకు అది హక్కు, నీకు సంబంధించింది. నువ్వు దాన్ని విశ్వాసం ద్వారా తీసుకోవాలి, అంటే దాన్ని అనుభవించాలి. నెవర్ టేక్ ఎనీవన్ ఫర్ గ్రాంటెడ్. ప్రియమైన సహోదరులరా, కరెంటు పోతే మనకేం లెక్క చేయకూడదు. ప్రభు ఏమన్నాడు? యాయిరు భయపడ్డాడు. ఇంటి దగ్గర నుండి పనివాడు వచ్చి, అమ్మాయి చనిపోయింది, బోధకంతో మనకేం పని, పోదాంరా సార్ అంటే యాయిరు ప్రభు వైపు చూశాడు. ప్రభు అన్నాడు, డోంట్ బి అఫ్రైడ్, జస్ట్ బిలీవ్, షీ విల్ బి వెల్ అన్నాడు. యేసు
ఆ పనివాని మాటలను లక్ష్య పెట్టక. చూసారా? అందుకే మనం ఇప్పుడు కరెంట్ రాలేదని నిర్లక్ష్యంగా ఉందామమ్మా. నిర్లక్ష్యం ఉండకూడదు. ఇంకా రెండంతల బలం తెచ్చుకోవాలి. యాకోబు గారు మంచం మీద ఉసూరు అంటున్నాడు. అప్పుడు ఒక వార్త వచ్చింది, శుభవార్త. అయ్యగారు, మీ కుమారుడు యోసేపు వస్తున్నాడు. అప్పుడు అయ్యగారు ఎట్టుంటాడు? ఉసూరం అంటుంటాడా? బలం తెచ్చుకొని లేచి కూర్చున్నాడంట. ఆమేన్. అంతవరకు ఉసూరం అనేవాడు. యోసేపు వస్తున్నాడు అనగానే లేచి కూర్చున్నాడంట. బలం వచ్చింది. కరెంటు పోయినప్పుడు మనకు ఉసూరు మనాలనా, బలం తెచ్చుకోవాలమ్మా? రైట్. ప్రియమైన సహోదరులారా, అందుకే ఇప్పుడు మనం మత సంబంధమైన వాళ్ళం కాదు. మతం కాదు, మనకు ప్రభువుతో సంబంధం, సహవాసం. ప్రభువుతో సహవాసం. మనం మతస్థులం కాదు. మనం ఎవరిమంటే మనము ఆయన పిల్లలం, కుమారులం, కుమార్తెలం. ప్రభు మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా పిలిచినాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా మనల్ని మతస్థుల్లాగా చూడకూడదు. మన వాళ్ళ ముందు మనం ఒక మతాన్ని, చాలామంది అంటారు, ఏమంటారమ్మా? మతంలోకి దిగినావు అంటారు. మతంలోకి దిగడం ఏంది? నేనంటాను, మతంలోకి దిగలే, మతంలో నుండి బయటకు వచ్చిన. మనల్ని చాలామంది మతం మారినావా, కన్వర్టెడ్ క్రిస్టియన్ అంట. ఏమంటమ్మా? కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే అర్థం ఏమని? ఈ మతం కాదని ఆ మతంలోకి పోయినాడు. మిమ్మల్ని ఎవరైనా కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే మీరేమంటారమ్మా? యా అంటారా? నో, కన్వర్టెడ్ క్రిస్టియన్ కాదు. నేను ప్రభుతో నేను సహవాసాన్ని కలిగి ఉన్నాను. లోకానికి వేరై, ఈ మూర్ఖతరానికి వేరై నేను రక్షణ పొంది ఉన్నాను. నేను మతంలో లేను. నేను మతం మార్చుకోలేదు. మనసు మార్చుకున్నాను. మీరంతా కన్వర్టెడ్ క్రిస్టియన్లమ్మా. కన్వర్ట్ అయింది మతం కాదు, కన్వర్ట్ అయింది హార్ట్. మనసు మారింది, హృదయం మారింది. పాపపంకిలమైన ఆ మనసు పోయింది, పరిశుద్ధమైన మనస్సు వచ్చింది. ఇది క్రీస్తు మనకిచ్చేది. అందుకే మనం కూడా మతం మారిన వాళ్ళలాగా ఉండకూడదు. మతం మారినలాగా వాళ్ళు. మతం అనేది మనిషి జీవితంలో, మతం అనేది ఎలాంటిదంటే ఒక బలి లాంటిది. ఎలాంటిదిమ్మా? ప్రభు బలిని కోరుకుంటున్నాడా, కనికరాన్ని కోరుకుంటున్నాడా? క్రైస్తవం అంటే కనికరం, మతం అంటే బలి.
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. బలులు నైవేద్యములు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం. మతం ఏమంటుంది? తెమ్మంటుంది. క్రీస్తు ఏమంటాడు? క్రీస్తు ఏమంటాడు? మా తెమ్మంటాడా రమ్మంటాడా? మతం అనేది ప్రేయసి లాంటిది. క్రైస్తవం అనేది తల్లి లాంటిది. ప్రేయసి తెమ్మంటది, తల్లి నీకేం కావాలనైనా, నా నుండి నీకేం కావాలా, నీకేం అవసరం చెప్పు, నేను నీకు ఇస్తాను, సహాయం చేస్తాను. ఇదే క్రైస్తవ్యం. మంచి సమరయుడు చేసింది అదే కదమ్మా. మంచి సమరయుడు ఆ మనిషి నుండి ఏం ఆశించకుండానే అతనికి సేవ చేసినాడు. లేవీయుడు, యాజకుడు మతం అంటే అట్లా ఉంటుంది. వాళ్ళు మతం అనేది ఎవరికి సాయం చేయదు, ఏ మనిషిని రక్షించదు, ఏ మనిషిని రక్షించదు. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రభువుకి మతస్థులొద్దు, ఆయనకు కుమారులు కుమార్తెలు కావాలి. ఇది మతం కాదు, ఇది దేవుని తండ్రి ఇల్లు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనం ప్రార్థనకు వెళ్తున్నామంటే పుట్టింటికి, తండ్రి ఇంటికి, తండ్రి దగ్గరికి వెళ్తున్నాం అనే భావనతో మనం వెళ్ళాలి. బుద్ధి వచ్చిన కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి ఎంత ఉల్లాసంగా వచ్చినాడు, పశ్చాత్తాపంతో వచ్చినాడు. కానీ ఆ తండ్రి అతనికి నియమాలు పెట్టలేదు. ఒరే పనికిమాలోడా, ముందు ఆ పంది మురికిని కడుక్కోపోరా అన్నాడమ్మా. ఏమీ ఆ కుమారుని అనలేదు. అయితే తన దాసులకు ఆజ్ఞాపించినాడు, ఈ కుమారునికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి, చేతికి ఉంగరం తొడగండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, మెడలో గొలుసు వేయండి. నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. ఈరోజు పండగ, సంబరం. ఇది క్రైస్తవ్యం అంటే. కానీ మతం అంటది, ముందు నువ్వు ఆ మురికి బట్టలు కడుక్కోపో, తీసేసుకోపో, నా దగ్గరికి రావద్దు, నువ్వు నా సన్నిధికి రావద్దు. ఏ మనిషిని కానీ అపవిత్రుడని కానీ నిషేధింపబడినవాడని కానీ చెప్పకూడదు. కొంతమంది ఆదివారం ఫోన్ చేస్తారు, అయ్యా ఈరోజు మా బంధువు ఒక ఆమె చనిపోయింది, ఒక ఆయన చనిపోయినాడు, మందిరానికి రావచ్చునా అంటారు. రాకూడదంటే దాన్ని ఏమంటారమ్మా? దానికేముంది, మా రావచ్చు అంటే క్రైస్తవం అది. మా నాన్న డెడ్ బాడీ అక్కడ ఉంటే నేను ఇక్కడ వచ్చి బల్ల ఇవ్వలేదా? ఇది మతమా లేక సహవాసమా, సంబంధమా? చూసారా, అక్కడ డెడ్ బాడీ ఉంది, నేను ఇక్కడ ఆరాధన చేసి బల్ల ఇచ్చి తిరిగి అక్కడికి వెళ్ళాను. మతం కాదు ఇది, సహవాసం. సహవాసం నాకెప్పుడు నా లోపల ఒక ఆనవాలు, ఒక సంతోషం ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రభు మేఘాల మీద వస్తే
నేను ప్రభువు ఎదుట నిలబడితే నేను వేల కొలది లక్షల మంది ఆత్మలు సంపాదించలేకపోయినా నా జీవితకాలంలో నేను నమ్ముకున్నప్పటి నుంచి ప్రభువుతో నాకున్న రిలేషన్, నాకున్న ఆయనతో అన్యోన్యత, అనుబంధం అనేది అది ఏ మనిషికి అర్థము కానిది, వర్ణించలేనిది. అది ఆయన చెబితేనే అది గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మనం ఎన్ని ఆత్మలు, ఎంత పెద్ద గొప్ప ప్రపంచ సేవ చేశామని కాదు, మనకు ప్రభువుతో ఉన్న రిలేషన్, అనుబంధం, అన్యోన్యత, సహవాసం, ఇది మనలను ఆ రోజున ప్రభు దగ్గర ఘనంగా నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమందిని ప్రభు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు, నా తండ్రి చిత్తం చొప్పున చేసేవాడే చేరతాడు. అతిక్రమం చేయవారులారా, మీరంతా నా యొద్ద నుండి దూరంగా పోండి, మీరెవరో నాకు తెలియదు. ఏం దయ్యా, నేను మీ నామ అద్భుతాలు చేయలేదా? దయ్యాలు ఎలగొట్టలేదా? ఎంతమందిని మందిరం నడిపించలేదు అని వాళ్ళంటే, మీరెవరో నాకు తెలియదు, అతిక్రమం చేయవారులారా దూరంగా పోండి అంటాడు. వై? ఎందుకు? ప్రభు మన పరిచర్యని, మన ప్రయాసని చూస్తాడా, లేక మన హృదయంలో ఆయనకి ఇచ్చిన సమయాన్ని, సహవాసాన్ని చూస్తాడమ్మా? మన హృదయంలో ప్రభువుకు మనం ఇచ్చిన సమయాన్ని, సహవాసాన్ని చూస్తాడు. ఆ నిశ్చయత నాకుంది. నేను వేల కొలది పెద్ద పెద్ద సభలు పెట్టకపోయినా ప్రభుతో నాకున్న రిలేషన్, నమ్ముకున్నప్పటి నుంచి ఆయనకు నాకు అంత మంచి రిలేషన్, సంబంధం, సహవాసం మాకుంది. అది ఆ నిశ్చయత నాకుంది. నేను ఆ సహవాసాన్ని ఇంకా నేను పెంపొందించుకుంటున్నాను. ఉదయం చెప్పాను కదా, నేను కొత్తగా ప్రభువుతో సహవాసం ఏర్పరిచాను, టైం టేబుల్ మార్చానని. అంటే దాని అర్థం ఏంటండి? సహవాసాన్ని పెంచుకుంటున్నాడు. సహవాసాన్ని ఇదివరకు నేను ఎప్పుడు 8 వరకు ప్రార్థనలు గడపలేదు. ఇప్పుడు పిల్లలు లేరు కదా, ఇంకా క్యారీలు ఉండవు. పొద్దున్న లేస్తానే వంట చేయాలనే టెన్షన్ ఉండదు. కాబట్టి ప్రశాంతంగా బంపర్ ఆఫర్గా తీసుకొని లేయడంలోనే ఆవళ్ళ ఇంట్లోకి వెళ్ళి 8 వరకు ప్రార్థనలో గడపచ్చు. అంటే నేను సహవాసాన్ని తగ్గించుకుంటున్నానా, సహవాసాన్ని పెంచుకుంటున్నానా? మనం రోజు రోజుకు పెరిగే కొద్దీ తగ్గిపోకూడదు, కానీ సహవాసాన్ని పెంచుకోవాలి. మనము ఆయనతో ఉన్న సహవాసమే రేపు మనకు పరలోకంలో గొప్ప ఘనతను, కీర్తిని తెచ్చిపెడుతుంది. ఒకవేళ ఈ లోకంలో ఆయన ఎలా ఉంటే అలా నడిపించండి, కానీ మనం మాత్రం సహవాసంలో దినదినము సమయాన్ని పెంచుకోవాలి. ఆమేన్. మతం కాదు ఇది. అయ్యో నేను ఈరోజు బైబిల్ చదవలేదు, అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అయ్యో నేను ఈ వారం ఉపవాసం ఉండలేదు, అందుకే నాకు ఈ శోధనలు, ఈ పీడకలలు. దీన్ని ఏమంటారమ్మా? మతం అంటారు.
నువ్వు ప్రార్థన చేసుకోలేదని, నువ్వు బైబిల్ చదవలేదని, నువ్వు ఉపవాసం ఉండలేదని ప్రభు ఏమన్నా నిన్ను బెదిరిస్తాడమ్మా? నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను ఆయన దీవించి, నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతే ఆయనేమి నిన్ను భయపెట్టడు. మతం అనేది బెదిరిస్తుంది, భయపెడుతుంది. కానీ క్రైస్తవ్యం, సహవాసం అనేది భయపెట్టదు, బెదిరించదు. ఇష్టపూర్వకంగా మనకు మనముగా ప్రభు కొరకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. కొంతమంది కొన్ని చోట్ల నేను అక్కడక్కడ చూశాను, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని. ఎప్పుడైనా ప్రభు ఎవరైనా అట్లా అడుగుతాడా? కాకపోతే మనుషులు వాళ్ళ సొంత జ్ఞానంతో అలా రాస్తుంటారు. నేను మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే ఒక ఆమె అంటుంది, నీకు 3 ఆడపిల్లలు, నువ్వు ప్రార్థన చేసుకోలేదా? కుమారుని ఇవ్వమని ప్రార్థన చేసుకోలేదా అంటే, ఆ దేవుని చిత్తం అన్నాను అక్క, 3 ఆడపిల్లలు కూర్చున్నారని ఆ మనిషి అన్నాడు. అయ్యో, నువ్వు దేవుని చిత్తం అంటే ఎట్లా? ఆయనకు ఆప్షన్ ఇవ్వకూడదంట, ఆప్షన్ మనమే తీసుకోవాలంట. నాకు నచ్చలేదు. అమ్మా, ప్రభు అంటే ఒకవేళ మనం మీ చిత్తం ప్రభు అంటే మన మీద ఏమన్నా ఆయన, నువ్వు చెప్పినావు కదా, నీ చిత్తం అన్నావు కదా అని మనకు ఆయన అన్యాయం చేయడు. ఆయన ఇప్పుడు మా వాడు సినిపోయిన బట్టలు కొనిపి, నాన్న నాకెందుకు కొత్త అంటే, నేను మంచోడు పర్వాలేదు అని నేను మా పిల్లకాయలకి సినిపోయిన బట్టలు కొనిపిస్తానమ్మా. నేనేమనుకుంటాను, అయ్యో ఏం నైనా అట్లా అన్నావు, సినిపోయిన బట్టలు మీరు వేసుకుంటే మేము చూడగలమా? లేదు నైనా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మీకు మంచి బట్టలే కొనిపిస్తాం అంటే ఇంకా వాళ్ళ మీద దయ పుడుతుంది. ఒకవేళ మాకు డ్రెస్సు 10,000 కావాలంటే తండ్రికి నేనేమనుకుంటాను, ఏంది వీడు, అర్థమవుతుందా లేదా వీడికి, ఏం అవసరమా అని గద్దిస్తాం. 100 రూపాయలు షర్టు, 100 రూపాయలు ప్యాంటు అంటే వాళ్ళ మీద ఇంకా కనికరం వస్తుంది. చాలామంది ప్రభువుని వాడుకుంటున్నారు, కానీ ప్రభువుని మనం వాడుకోకూడదు, మనలను ప్రభువే వాడుకోవాలి. ఆయన ఎవరికి అన్యాయం చేయడు, ఆయన ఎవరికి అన్యాయము చేయడు. దేవుని స్తోత్రం. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఆయన చేయ శక్తిగల దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేనే అనుకోండి, నాకు అప్పుడు 20 ఏళ్ళు అనుకోండి, ఇంకా పెళ్ళి కాలేదు. ప్రభువా, నాకు పెళ్ళి చేయాలంటే నువ్వు ఎవరినైనా, ఆమె ఇంతలా ఉండని, సింతముద్దులాగా నల్లగా ఉండని, చూడడానికి అందవిహీనంగా ఉండని,
నువ్వు చెబితే నేను చేసుకుంటున్నాయి అంటే సరేలే నాయనా అని సింతముద్దులాగా ఉండామని, నల్లగా ఉండామని, అందవిహీనంగా ఉండామని ప్రభు ఏరి కోరి నాకు తెచ్చి చేస్తాడమ్మా. నిజంగా ఆమె చెప్పడం అలాగే ఉంది. ఏందమ్మా ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? నువ్వే కదా నేను అడిగింది. దుబ్బామ కావాలా, సింతముద్దులాగా నల్లగా ఉండాలా, చూడడానికి అందవిహీనంగా ఉండాలా అని నువ్వే కదా అన్నదని అలాంటి ఆమెనే ఇస్తాడమ్మా. మీరు చెప్పండి, మీ కుమారుడికి కోడలు సూపర్గా ఉండాలనుకుంటారా అనుకోరా? మావాడు కర్రె పెంకులాగా ఉండే, మా కోడలు తెల్లగా ఉండాల అనుకుంటారు. మరి చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులే పిల్లలకు మంచి ఈవులు ఇయ్యడానికి ఆలోచన కలిగి ఉంటే ఏ మచ్చ డాగు కలంకం లేని పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచి ఈవులు ఇస్తాడు. కొంతమంది ప్రభు గురించి తెలియడం లేదు, అర్థం కావడం లేదు. పైగా 4 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే ఇంక మేమే జ్ఞానులం, మాకే పెద్ద తెలుసు అనుకుంటున్నారు. తప్పు అది. ప్రభువుని ఎవరే కానీ ఎప్పుడే కానీ తక్కువగా మనం ఏంటండి ప్రభువుని డిమాండ్ చేసేది? మనం ఎంత? మన బ్రతుకులేంది? సీమ పోయి ఏనుగును ఎదిరిస్తుందమ్మా. మన సీమల కంటే ఘోరం మన బతుకులు. అసలు ఆయన కాంతి ఎలాంటిది? కోటి సూర్య కాంతుల కంటే కూడా అధికమైన ప్రకాశవంతుడు ఆయన. ఈ ఒక్క సూర్యుని కాంతికే మనం అల్లాడిపోయి వడదెబ్బ కొట్టి గోడసాటం దాక్కొని ఒకటే ఏమైనా మజ్జిగలన్నీ లాగుతుంటాం. శరబత్తులు తాగి, మజ్జిగలు తాగి, ఫ్రూట్ జ్యూస్ తాగి, అలాంటిది ఆయన ముందు మనం నిలబడతామా? మన బతుకెంత? ఏమంటే ఆయన కనికరం, ఆయన కృప, ఆయన దయ. అంతేగాని మానవుడు ఎంతటి వాడు ఆయన్ని డిమాండ్ చేసేదానికి? తప్పు. ప్రభువుని ఎవరు కూడా డిమాండ్ చేయకూడదు. నైనా మీ చిత్తం, మీ దయ, మీ కనికరం, మీ కృప అంటే ఆయన మనసు కరిగిపోతుంది. మన గురించి పరలోకంలో చెప్పుకోవడానికి ధైర్యంగా చెప్పుకుంటాడు. తాను వారి దేవుడునని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు. ఆమేన్. కనుక ప్రియమైన సహోదరులారా, కరెంటు లేకపోయినా పరిశుద్ధాత్ముడు మనకు బాగా నడిపింపు ఇచ్చినాడు. ఇంకా కొనసాగించేనమ్మా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదామా? మతం అనేది భారాన్ని మోపుతుంది, కానీ క్రీస్తు విశ్రాంతిని ఇస్తాడు. పరిసయ్యుడు సొంకరి ప్రార్థనకి వెళ్ళారు. పరిసయ్యుడు మతం అనుసరిస్తున్నాడు. అంటే వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాడంట. వారంలో 2 సార్లు దశమ భాగాలు ఇస్తున్నాడంట. అలాగే నేను ఈ సొంకర్లాగా బతకలేదు, నేను నీతిగా బతుకుతున్నాను, నన్ను ఈ సొంకరిలాగా ఉండనీయనందుకు నీకు స్తుతులు అన్నాడు. మతం అంటే అది. కానీ సహవాసం అంటే సుంకరి ప్రార్థన. సుంకర్ని ఎవరు భయపెట్టలేదు.
సుంకరి ప్రార్థనలో డంబం లేదు, గర్వం లేదు, మతం లేదు. ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యము చాలక, దేవా పాపినైన నన్ను కరుణించుమన్నాడు. టెలిగ్రామ్ ప్రార్థన. మత సంబంధమైన ప్రార్థనలు స్టావులు ఉంటాయి. చాలా కాలం నేను మీకు ఒక మాట చెప్పి ఉంటాను ప్రార్థన గురించి. బహిరంగంగా ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏకాంతంగా ప్రార్థన సహవాసం చాలా తక్కువ. ఏకాంతంగా ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళు బహిరంగంగా స్టావులు ప్రార్థన చేయలేరు. అంటే దీన్ని బట్టే ఆ వ్యక్తి ప్రభుతో ఎట్లా ఏకాంతం గడుపుతున్నాడు అనేది మనం లెక్క పెట్టచ్చు. నేను ఆదివారం లాస్ట్ ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసి ముగిస్తాను. అక్కడికి నాకు బరువు అవుతుంది. ఏంది ప్రార్థన, ఈ మనిషి పాస్టరా కాదైనా, ఏది ప్రార్థన చేయడేంది అని నువ్వు అనుకుంటే ఎట్లా? ప్రభు అనాలి కదా. ప్రార్థనలోనే పుట్టాను, ప్రార్థనలోనే పెరిగాను, ప్రార్థనలోనే కొనసాగుతున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మతం అనేది భారం మోపుతుంది. క్రీస్తు విశ్రాంతినిస్తాడు. ప్రభు మనలను మతపు లెక్కలతో కొలవలేదు. కనుక ప్రియమైన సహోదరులారా, మతాచారంగా, మత సంబంధంగా ప్రభువుని మనం సేవించకూడదు. ఇది మనస్ఫూర్తిగా, స్వేచ్ఛగా ప్రభువుని వెంబడించేది. కొంతమంది వాళ్ళ పిల్లల్ని బలవంతంగా బైబిల్ చదువు కట్టె తీసుకొని, బైబిల్ చదువు, ఒక అధ్యాయం చదువు. దీన్ని ఏమంటారమ్మా? ఆ పిల్లోడికి ఉంటే కదా, ఆ పిల్లోడికి బైబిల్ చదవడానికి ఉంటే కదా, కట్ట తీసుకొని వాళ్ళని బైబిల్ చదివిస్తే ఎంతసేపు చదువుతారు? నన్ను ఎవరు కట్ట తీసుకొని నువ్వు బైబిల్ చదువు అన్నారు? ప్రార్థన చేసుకోమని నాకు ఎవరు ఒత్తి చెప్పారు? ప్రభు పాదాల దగ్గర ఉంటే చాలు అని ఏ మనిషి నాకు చెప్పినాడు? ఇది సహవాసం, ఇది ప్రేమ. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా ప్రభువును వెంబడించేది. ప్రభు ఎవరిని బెదిరించడు, ప్రభు ఎవరిని ఒత్తిడి చేయడు, ప్రభు ఎవరి మీద భారమైన మోపులు మోపడు. ప్రభు అందుకే మత్తయి 23వ అధ్యాయంలో ఆ మత సంబంధమైన వాళ్ళందరినీ బహిరంగంగా గద్దించినాడు. మీరు మనుషుల మీద భారమైన మోపులు మోపుతారు. మతం అనేది భారమైన మోపులు మోపుతుంది. ప్రియమైన సహోదరులారా, భారమైన మోపులు మోపుతుంది. చాలామంది యేసుని నమ్ముకోవడం అంటే కొబ్బరికాయ తినకూడదు, బెల్లం అన్నం తినకూడదు, గుళ్ళకాడికి పోకూడదు, పేరంటానికి పోకూడదు, బంధువులదైనా. పైగా వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు
వాళ్ళు అంటారు, నైనా మావాడు కానీ మా ఎమ్మి కానీ ఒక పేరెంట్ అని పోదు, ఒక టెంకాయ తిందు, ఒక గుగ్గులు తిందు, ఒక బెల్లమనం తిందు, ఒక గుడికాడికి పోదు. కానీ మా ఎమ్మికే ఇంత కష్టాలు. దీన్ని ఏమంటారమ్మా సుప్రియమ్మ అంటే, మీ అమ్మి కొబ్బరికాయ తినలేదని, పేరంటానికి పోలేదని, నైవేద్యం తినలేదని, ఇప్పుడు కష్టం వచ్చితే ఆమె చేసిన ఆ నిష్ఠ దేవుడు గౌరవిస్తాడమ్మా, చూస్తాడా? ప్రభువుకి ఏం కావాలా? బలి కావాలనా? కనికరం కావాలనా? కనికరం కావాలా. కొంతమంది, ప్రభువా నేను టెంకాయ తినలేదు ప్రభువా, బెల్లం కూడు తినలేదు ప్రభువా, నైవేద్యం తినలేదు ప్రభువా, ఎక్కడి గుడికాడికి పోలే ప్రభువా. నోరు, మాటలు, చిరంజీవి మాటలు. చిరంజీవికి ఎట్టుందంటే, మతం అంటే ఎట్టుంటుందంటే చిరంజీవి మాదిరి ఉంటుంది. పొద్దునే చెప్పండి. నేను 14 ఏళ్ళ నుంచి వస్తుండా, అందరూ సంపాదించుకుంటాడారు, నేను ఒక్కడిని సంపాదించుకోలే. నువ్వు 14 నుంచి వచ్చినావా, 14 ఏళ్ళు అయిందే వచ్చి, 20 ఏళ్ళు అయిందే కాదు. నీలో మార్పు ఏది? నీలో మార్పు ఏది? ఏమంటే ఆ పెరాలసిస్ వచ్చి ఆ త్రావుడు మానుకున్నావు, అది కూడా తాగింటి ఈ పాటికి మర్చిపోయిండే వాళ్ళం. ఇంకా నేను తాగుడు మానుకున్నాను అంటాడు, తాగింటి ఈ పాటికి అవుట్. మనస్సు మారాలి, అలవాట్లు మారాలి, మాటలు మారాలి. కొంతమంది ప్రభువును డిమాండ్ చేస్తారు, ప్రభువా నేను ఇంత నిష్టగా ఉన్నాను, ప్రభువా ఇంత నిష్టగా ఉన్నాను, నేను మాంసం తినలే, గుడ్డు తినలే, ఆమ్లెట్ తినలే. దేవుని రాజ్యం అంటే భోజనం పానమమ్మా. అమ్మా నేను అది తినలే, ఇది తినలే. ఏం తిను, ఏమి ఆరోగ్యానికి మంచిది అయితే పంది మాంసం ఏం తిను. తిండి వలన దేవుని సంతోష పెడతామా? మాంసం తినే వాళ్ళందరూ భక్తిహీనులా? కాయగూరలు తినే వాళ్ళందరూ భక్తులా? దేవుని రాజ్యం అంటే తినేది తాగేది కాదు. చాలామంది మే అట్లా మా ఎమ్మి అట్లా ఉంటే మా ఎమ్మికే వచ్చింది మళ్ళా ఈ జబ్బు. అంటే వాళ్ళు పాటించే నియమాలు వాళ్ళని రక్షిస్తాయనుకుంటున్నారు. నాకు ఎప్పుడైనా ప్రభు మేలు చేస్తే నేను ప్రభుతో అనే మాట ఏంటంటే, ప్రభువా నాకు ఈ మేలు ఎందుకు చేసినావయ్యా, నాలో ఏముందని మేలు చేసినావు, నేను నీ కొరకు ఏం చేశానని నాకు ఈ మేలు చేసినావు ప్రభువా, నేను అర్హుణ్ణి కాదయ్యా, నీ కొరకు నేను ఏం చేయలేదు, నేను యోగ్యుని కాదయ్యా, నాకెందుకు ఈ మేలు చేసినావయ్యా, నేను తగిన వాడిని కాదంటాను. దానికి ప్రభు ఏమంటాడమ్మా, నీకు కాకపోతే మరి ఎవరికి ఇస్తానైనా, నిన్ను కాకపోతే మరి ఎవరిని నేను సంతోషంగా పెడతాను. నువ్వు ఎప్పుడే కానీ ఏం అడగలేదు నోరు తెరిచి, నీ మేలే కదా నేను కోరుకుంటాను. నువ్వు బాగుంటే నాకు కూడా సంతోషం, నేను కూడా ఆనందంగా ఉంటా. నీ బాగోగులే నా యొక్క తపన. మనకు మేలు జరిగినప్పుడు మనం ఏదో పెద్ద భక్తులమని, ఓ సన్నగా చేసినాను, సన్నగా చేయక లావుగా చేసినావమ్మా, అర్ధరాత్రి 1 గంటకు లేచి ఏడ్చిందంటే అట్లా ఎన్నిసార్లు అర్ధరాత్రులు లేచి కన్నీటితో వేడుకున్నాను. అందుకే
ఈరోజు ఇంత సమృద్ధి. దట్ ఈస్ ద డాష్ డాష్. ఏంది మాది? దాన్ని ఏమంటారు? చిన్నగా చెప్తున్నారమ్మా. అంటే ఈమె ఏదో కన్నీటి ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లో సమృద్ధి వచ్చిందంట. దీన్ని అంటారు మతము అని. సమృద్ధి వచ్చినా కూడా ప్రభువు ఎందుకో నా మీద ఇంత కనికరం చూపించినాడు. ఈ సమృద్ధిని, ఈ మేలు పొందుకోవడానికి నేను ఆయన కొరకు ఏం చేయలేదు. నాలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి. కానీ అలాంటి నన్ను కూడా ప్రభు నాకు ఉపకారం చేసినాడు. దాట్ ఈస్ ద డాష్ డాష్. ఏమంటారు మాదని? క్రైస్తవ్యం, ఫెలోషిప్, సహవాసం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.